మూసీ పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెదిరే శ్రీరామ్. ప్రభుత్వం ప్రతిపాదించిన డీపీఆర్లో బేసిక్స్ వదిలేశారన్నారు. కొన్ని లోపాలున్నాయని వాటిని సరిచేసుకోవాలని సూచించారు. బఫర్ జోన్ను సీడబ్ల్యూసీ గైడ్లైన్స్ ప్రకారం చేయలేదన్నారు. సీడబ్ల్యూసీ ప్రకారం బఫర్ జోన్ డిసైడ్ చేస్తే వేలాది మందిని ఖాళీ చేయించాల్సిన అవసరం రాదన్నారు. ప్రభుత్వం అడిగితే మూసీ పునరుద్ధరణకు సహకారం అందిస్తామంటున్న వెదిరే శ్రీరామ్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. ఇటీవల మూసీ ప్రక్షాళన పేరుతో మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రకటించింది. అయితే దాంట్లో లోపాలు ఉన్నాయంటున్నారు జల వనరుల నిపుణులు. దాంట్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవడము, కాస్ట్ పెరిగినందున దాన్ని తగ్గించుకునే మార్గాలు ఎంచుకోవడము, దాంతోపాటు కేవలం మూసీ పేరుతో 21 కిలోమీటర్లనే వాళ్ళు ప్రక్షాళన చేసే నిర్ణయం తీసుకున్నారు. కానీ ముందు అదేవిధంగా కింద పైనటువంటి ప్రాజెక్టును అసలు ప్రతిపాదించలేదు అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మనతో పాటు వెదిరే శ్రీరామ్ ఉన్నారు. అసలు మూసీ ప్రాజెక్టులో ఉన్న లోపాలేంటి, ఎట్లా చేస్తే మూసీ ప్రక్షాళన చేయొచ్చు, అసలు మూసీ ప్రక్షాళన సాధ్యమని ఈ అంశాలని ఆయన తెలుసుకుందాం. సార్, ముందుగా ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా మూసీ లాంటి రివర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ చాలా కాలం పట్టింది. కొన్నేమో త్వరగా చేశారు, కొన్నిటికి హడిల్స్ కూడా ఎదుర్కొన్నారు. అసలు మూసీ ప్రక్షాళన మన రాష్ట్రంలో సిచ్యువేషన్ దృష్ట్యా, ఆ నది దృష్ట్యా సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యం అండి. ఇప్పుడు ఇది చాలా మంచి ప్రాజెక్ట్. యాక్చువల్లీ ఈ మూసీ రివర్ రిజువినేషన్ అనేది ఇది కంపల్సరీ అవసరం కూడా ఇప్పుడు. ఎందుకంటే ఇది ఫైనల్గా ఎట్లాంటి స్టేజ్కి వచ్చిందంటే మూసీ ఒక సువరేజ్ నాలా కింద మిగిలిపోయింది తప్పితే ఒకప్పుడు మూసీలో నీళ్లు ఉండేటివి అనేది మనము బుక్లలో చదువుకున్నదే తప్పితే మన జనరేషన్ చూసింది లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా కావాల్సిన ప్రాజెక్ట్ నెంబర్ 1. నెంబర్ 2, ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్స్, నేషనల్ ఎగ్జాంపుల్స్ మీరు అన్నట్టు ఇట్ ఈస్ ఏ మిషన్ దట్ విల్ టేక్ అట్లీస్ట్ 2 to 3 decades. 20 నుంచి 30 ఏళ్ళు కనీసం యావరేజ్గా. కొన్ని థేమ్స్ అయితే 40 ఏళ్ళు పట్టింది. నమామి గంగే 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. సో ఇట్లా నేషనల్ ఎగ్జాంపుల్స్ కానీ ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్స్ కానీ దీన్ని హోలిస్టిక్గా ఒక పేషెన్స్ తోటి, ఒక కమిట్మెంట్ తోటి దీన్ని A to Z ఆలోచించి ఫ్రమ్ టాప్ టు బాటమ్ 260 కిలోమీటర్స్లో ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ రివర్ని లైవ్ చేయాలి, ఎక్కడ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయాలి, ఎక్కడ వెట్లాండ్స్ కట్టాలి, ఎక్కడ సూరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నుంచి సూరేజ్ నెట్వర్క్ రాకుండా చేయాలి, ఇది మొత్తం 260 కిలోమీటర్ల దూరంలో ప్లాన్ చేయాల్సిందే తప్పితే పీస్ మీల్గా ఒక 55 కిలోమీటర్ల సిటీలో అది కూడా 21 కిలోమీటర్స్ చేసి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు మొత్తం ప్రాజెక్ట్ని ఓవరాల్గా చేసినప్పుడు ఏమవుతుందంటే అన్ని పీసెస్ దే విల్ ఫిట్ టుగెదర్. మీరు ఒక పీస్ స్టార్ట్ చేస్తే మిగతా పీసెస్ కనుక మీరు ఇప్పుడే ప్లాన్ చేయకపోతే అది మొత్తం కిందికి మీదకి అయిపోయి ఎటు వర్కౌట్ కాదు. ఎస్పెషల్లీ ఇది నదితో సంబంధించింది, నీళ్ళతో సంబంధించింది. ఇది నది అంటేనే నీళ్ళ ప్రవాహం ఉన్న దగ్గర ఫస్ట్ చేయాల్సింది ఈ నీళ్లను ఎకలాజికల్ ఎన్వైరన్మెంటల్ ఫ్లోస్ ప్రకారము కంటిన్యూస్గా నది ప్రవహించినట్టు చేయాలి. తర్వాత కంటిన్యూస్ ఫ్లో అండ్ క్లీన్ ఫ్లో, ఈ రెండు ఫస్ట్ 2 చేయాల్సినవి. వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు డిపిఆర్ తయారు చేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. దాని తర్వాత మిగతా అన్నీ వస్తాయి. బఫర్ జోన్ అనేది ఎట్లా ఉండాలి, బఫర్ జోన్ అనేది ఎట్లా డిసైడ్ చేస్తారు? అసలు ఇప్పుడున్నటువంటి డిపిఆర్లో ఇచ్చినటువంటి బఫర్ జోన్కు సిడబ్ల్యూసీ నామ్స్ అని అప్లై చేయలేదని మీరు అన్నారు. సో అట్లా ఉంటే కనుక ఇప్పుడు ఏం చేయాలి? సిడబ్ల్యూసీ నామ్స్ ప్రకారము 3 జోన్స్ ఉంటాయండి: ప్రొటెక్టెడ్ జోన్, రెస్ట్రిక్టెడ్ జోన్, వార్నింగ్. ప్రొటెక్టెడ్ జోన్ అనేది ఓన్లీ రివర్ ఏదైతే ఫ్లో అవుతుందో ఆ రివర్ ఫ్లోకి సంబంధించినంత వరకు అది ప్రొటెక్టెడ్ జోన్. ఆ తర్వాత రెస్ట్రిక్టెడ్ జోన్, తర్వాత వార్నింగ్ జోన్లో రిలాక్సేషన్స్ ఉంటాయి. అక్కడ ఇండ్లు ఉండొచ్చు, లేకపోతే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉండొచ్చు. ఆ రెస్ట్రిక్టెడ్ జోన్లో ఇండ్లు ఉండకూడదు, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉండొచ్చు. వార్నింగ్ జోన్లో ఇండ్లు కూడా ఉండొచ్చు. సో వీళ్ళు 200 మీటర్స్ బఫర్ జోన్ కింద, ఇప్పుడు 100 మీటర్స్ 200 మీటర్స్ వాళ్ళు చూపించారు డిపిఆర్లో. వాళ్ళు డిపిఆర్ ప్రకారం చెప్తున్నాను నేను, ఒక్కొక్కటి చెప్తున్నారు కానీ డిపిఆర్ ప్రకారం 200 మీటర్లు ఉంది. అంటే ఇటు 100. అయితే సిడబ్ల్యూసీ గైడ్లైన్స్ ప్రకారం ప్రొటెక్టెడ్, రెస్ట్రిక్టెడ్, వార్నింగ్ని వీళ్ళు ఎట్లా ట్రాన్స్లేట్ చేసేది బఫర్ జోన్ 200 మీటర్స్ చేసింది అనేది నాకు క్లారిటీ లేదు అక్కడ. రెండోది, ఈ రెస్ట్రిక్టెడ్ జోన్లో తర్వాత ఈ మన వార్నింగ్ జోన్లో మీరు సెటిల్మెంట్స్, హ్యాబిటేషన్స్ తీయాల్సిన అవసరం లేదు, డిస్ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు పర్మిషన్ తీసుకొని అన్ని పర్మిషన్స్ తీసుకొని కట్టుకున్న వాళ్ళే. ఈవెన్ ఓన్లీ ప్రొటెక్టెడ్ జోన్లోనే అది నది ఓన్ ల్యాండ్. అది మిగతా అన్నీ కూడా ప్రజలు వాళ్ళ పర్మిషన్స్ తోటి కట్టుకునే ఉంటాయి. సో వాళ్ళని డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు. నామ్స్ ప్రకారం ఉంటే ఉంచవచ్చు. సో ఈ బఫర్ జోన్ క్యాలిక్యులేషను, మళ్ళీ ఈ 55 కిలోమీటర్లకు ఎంబాంక్మెంట్స్ కడతాము. ఈ జాకెటింగ్ అంటారండి, అంటే ఎంబాంక్మెంట్స్ జాకెటింగ్ అనేది 55 కిలోమీటర్ల స్ట్రెచ్లో
అది చాలా వరకు జాకెటింగ్ అనేది ఎన్నో ఎగ్జాంపుల్స్లో ఫెయిల్ అయింది. సో ఎప్పుడైనా నదీ ప్రవాహాన్ని ఎక్కడైతే ఎంబాంక్మెంట్స్ అవసరమో అక్కడ వరకు కట్టాలి. 55 కిలోమీటర్ స్ట్రెచ్లో 5 కిలోమీటర్లు అవసరం అయితే 5 కిలోమీటర్లు కట్టండి, ఒక స్ట్రెచ్లో కాదు, మధ్యలో. మిగతాది యూ గో విత్ ద ఫ్లో, బట్ మేక్ షూర్ ఫ్లడ్ ఇట్ డజంట్ ఫ్లడ్. ఏదైతే బ్యాంక్స్ ఉంటాయో ఫ్లడింగ్ కాకుండా చూసుకోవాలి. సో అట్లా చేసుకోవాలి తప్పితే ఈ బఫర్ జోన్ క్యాలిక్యులేషన్లో సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా, ట్రాన్స్పరెన్సీ లేకుండా, స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్ లేకుండా, ప్రజల్ని ఇన్వాల్వ్ చేయకుండా, ప్రజలకు చెప్పకుండా ఫ్యాక్ట్స్ ఇవి చేస్తే అది డిపిఆర్ అనిపించుకోదు, అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు. మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు గవర్నమెంట్కి ఒకళ్ళు అడిగితే ఇస్తారా? ఒకటి. రెండో పాయింట్, ఇందులో ఉన్నటువంటి లోపాల దృష్ట్యా మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ కానీ సొల్యూషన్స్ కానీ ఏమున్నాయి? డెఫినెట్గా ఇస్తా. ఇంతకుముందు గవర్నమెంట్ ఎన్నోసార్లు నన్ను వాటర్ ఇష్యూస్ మీద ఎన్నోసార్లు మాట్లాడింది, ఇచ్చిన అట్లా ఇవ్వకపోయే ప్రసక్తే లేదు. ఇట్స్ స్టేట్ ప్రాజెక్ట్ అండ్ ఐ అప్రిషియేట్ స్టేట్ గవర్నమెంట్ టేకింగ్ అప్ దిస్ ప్రాజెక్ట్, ఎందుకంటే ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాబట్టి సలహా కంపల్సరీ ఇస్తా. అడిగినా ఇస్తా, అడగకపోయినా ఇస్తున్నా కదా ఇప్పుడు. సో అదొకటి. సజెషన్స్ ఇప్పుడు వాటర్ ఆగ్మెంటేషన్ ఎక్కడనో మల్లన సాగర్ని తీసుకొచ్చే బదులు మంజీరాని తీసుకోవచ్చు. తర్వాత ఈ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, ఈ ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్, దానిలో ఎక్స్పర్టీస్ ఉంది మాకు. రాజస్థాన్లో నేను చేసింది అదే, మహారాష్ట్రలో చేస్తున్నా, నేషనల్ లెవెల్లో చేసినాము. సో కరెక్ట్గా డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకొని ఏ విధంగా చేయాలనేది గైడెన్స్ ఇస్తాము. స్టేట్ కూడా దీనిలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా ఫర్దర్గా కూడా ఏదన్నా సజెషన్స్ కావాల్సి ఇస్తాము. కేవలం ప్రొటెక్టెడ్ జోన్లో మాత్రమే ఉన్నటువంటి వాళ్లకు రీప్లేస్ చేసి వాళ్ళకు పునరావాసం కల్పిస్తే సరిపోతుంది. దాంతో కాస్ట్ తగ్గుతుంది. ప్లస్ అదేవిధంగా నీళ్లను కూడా మల్లన్న సాగర్ నుంచి కాకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి ఇతర సోర్స్ని తెచ్చుకుంటే ప్రాజెక్ట్ కాస్ట్ కూడా తగ్గుతుందని చెప్పి వెద్రే శ్రీరామ్ సూచిస్తున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.